అనగనగా ఒక అడవికి పెద్ద పులి రాజుగా ఉండేది. పెద్ద పులి దగ్గర తెలివైన నక్క మంత్రిగా ఉండేది. ఒకరోజు పెద్ద పులి దగ్గరకు పక్క అడవి నుండి ఒక పావురం వస్తుంది. అది పెద్ద పులితో, పులిరాజా, మా అడవిలో వర్షాలు కురవక 4 సంవత్సరాలైంది. అడవంతా కరువుతో అల్లాడిపోతుంది. నదులలో నీరు తగ్గిపోయింది. తాగటానికి నీరు కూడా సరిపోవటం లేదు. మా మహారాజు సింహం రాజు అతని తమ్ముళ్ళు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లారు. ఆ స్వామీజీ బంగారు ముక్కున్న ఒక నలుపు రంగు పక్షి కనుక మా అడవిలో నదిలో 3 సార్లు మునిగి ఆ నదిలో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురవటంతో పాటు నదుల్లోకి నీరు వస్తుందట. కానీ ఆ బంగారు ముక్కున్న పక్షి నీతి నిజాయితీతో పాటు సహాయం చేసే గుణం కూడా కలిగి ఉండాలట. కొన్ని రోజుల క్రితం మా మహారాజు మీ అడవికి వచ్చినప్పుడు ఆ బంగారు ముక్కున్న పక్షిని మీ అడవిలో చూశాడట. ఆ పక్షి మా నదిలో స్నానం చేస్తే మాకు మీరు చాలా సహాయం చేసిన వారవుతారు. మీరు కనుక ఆ పక్షిని నాతో పంపించకపోతే మా మహారాజు అతని తమ్ముళ్ళు మీ మీదకు యుద్ధానికి వచ్చి మీ అడవిని ఆక్రమించుకుంటామని చెప్పమన్నారు అంటుంది పావురం. దాంతో పులిరాజుకు మంత్రి నక్కకు చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సింహం రాజు అతని తమ్ముళ్ళు చాలా బలవంతులు. వాళ్లతో యుద్ధం చేసి గెలవటం అసాధ్యం. కాబట్టి వాళ్ళు ఈ అడవిలోకి రాకముందే సమస్యకు పరిష్కారం చూడాలి. అందుకే పులిరాజు నక్కతో, చూడండి మంత్రి గారు, తక్షణమే ఆ బంగారు ముక్కున్న పక్షి ఎక్కడుందో వెతకండి. దానితో మాట్లాడి పక్క అడవికి పంపిద్దాం అంటాడు పులిరాజు. నక్క పావురాన్ని వెంట పెట్టుకుని పక్షి కోసం అడవిలో తిరగటం మొదలు పెడుతుంది. చాలా చోట్ల తిరిగిన తరువాత ఒక చోట వాళ్లకు బంగారు ముక్కున్న పక్షి కనిపిస్తుంది. వెంటనే నక్క దానితో జరిగిన విషయం మొత్తం చెప్పి, నువ్వు వెంటనే ఈ పావురంతో బయలుదేరి వాళ్ళ మహారాజు చెప్పిన నదిలో 3 సార్లు మునగాలి. లేకపోతే ఆ సింహం రాజు అతని తమ్ముళ్ళు మన అడవి మీదకి యుద్ధానికి వస్తారు. వాళ్ళు కనుక వస్తే మనల్ని ఓడించి ఈ అడవిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి అంటుంది మంత్రి నక్క. తప్పకుండా వెళ్తాను మంత్రి గారు. ఈ అడవి క్షేమంగా ఉండటం కోసం నదిలో మునగటమే కాదు, నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా నేను సిద్ధమే. నువ్వు కనుక మన మహారాజు చెప్పినట్లు ఆ అడవికి వెళ్ళి వచ్చావంటే మన మహారాజుకి చెప్పి నిన్ను పక్షులన్నింటికి రాణించేస్తాను అంటుంది మంత్రి నక్క. మరుసటి రోజు బంగారు ముక్కున్న పక్షి మహారాజు పెద్ద పులి గుహ దగ్గరికి వస్తుంది. పెద్ద పులి పావురం నల్లపక్షితో పాటు పక్కనున్న అడవికి నక్కను కూడా వెళ్లమనటంతో నక్క సరేనంటుంది. తరువాత నక్క పావురంతో పాటు నల్లపక్షి కూడా పక్క అడవికి బయలుదేరి వెళ్తుంది. 2 రోజుల తర్వాత నక్క బంగారు ముక్కున్న పక్షి వస్తారని పులిరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రం అవగానే నక్కతో పాటు పక్షి కూడా దిగులుగా మహారాజు దగ్గరికి వస్తారు. నక్క రాగానే పులిరాజు, ఏమైంది మంత్రి గారు, అలా దిగులుగా ఉన్నారేమిటి? వెళ్ళిన పని ఏమైంది? ఆ 3 సింహాలు చెప్పినట్లే ఈ పక్షి నదిలో దిగి 3 సార్లు మునిగింది మహారాజా. కానీ నదిలో నీరు పెరక్కపోగా ఇంకా అడుగంటిపోయింది. దాంతో ఆ 3 సింహాలు రేపే మన అడవి మీదకు యుద్ధానికి వస్తామని చెప్పారు. వాళ్లకు జాతకం చెప్పిన స్వామీజీ మహా పండితుడట. కానీ ఇలా ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కావటం లేదు అంటుంది నక్క. అలా ఎందుకు జరిగిందో నేను చెబుతాను మహారాజా అంటూ అచ్చం నలుపు రంగు పక్షి లాంటి మరొక పక్షి అక్కడికి వస్తుంది. దాంతో మహారాజు పెద్ద పులి, మంత్రి నక్క ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బంగారు ముక్కున్న పక్షి ఇలా అంటుంది, 2 రోజుల క్రితం పక్కడికి వస్తానని చెప్పింది నేను మహారాజా. ఇది నా చెల్లెలు, ఒట్టి స్వార్థపరురాలు. నేను కష్టపడి ఆహారం సంపాదించి పెడితే తిని కూర్చుంటుంది. మొన్న మీతో మాట్లాడిన రోజు సాయంత్రం జరిగిన విషయం మొత్తం దీనికి చెప్పాను. నన్ను పక్షులకు రాణించేస్తానని మంత్రి గారు చెప్పిన విషయాన్ని చెప్పటంతో అడవికి రాణి కావచ్చనే అత్యాశతో నన్ను పంజరంలో బంధించి నా స్థానంలో తాను మీ దగ్గరకు వచ్చింది. ఇది స్వార్థ బుద్ధితో వెళ్లి నదిలోకి దిగింది. కాబట్టే ఉన్న నీరు కూడా తగ్గిపోయింది. నా స్నేహితురాలు ఉడత సహాయంతో నేను పంజరంలో నుండి బయటకు వచ్చాను. ఇప్పుడే నేను పక్కడికి వెళ్తాను మహారాజా. ఆ 3 సింహాలు చెప్పినట్టు చేస్తాను. దయచేసి నా తరపున నా చెల్లెలు క్షమించండి అని బంగారు ముక్కున్న పక్షి అనటంతో దాని చెల్లెలు, నన్ను క్షమించక్క. స్వార్థంతో నేను పంజరంలో బంధించి నీ స్థానంలో నేను వెళ్ళాను. కానీ నేను నీలా మంచిదాన్ని కాదు కాబట్టి ఆ నదిలో నీరు ఇంకా తగ్గిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది. తెల్లవారితే ఆ 3 సింహాలు మన అడవి మీదకి యుద్ధానికి వస్తారు. మీరిద్దరు త్వరగా వెళ్ళండి అని పులిరాజు అనటంతో మంత్రి నక్కతో పాటు బంగారు ముక్కున్న పక్షి పక్క అడవికి బయలుదేరి వెళ్తుంది. మరో 2 రోజుల తర్వాత మంత్రి నక్క బంగారు ముక్కున్న పక్షితో పాటు పక్క అడవికి చెందిన సింహం రాజు కూడా పులిరాజు దగ్గరికి వస్తారు. తరువాత సింహం పెద్ద పులితో బంగారు ముక్కున్న పక్షిని తమ అడవికి పంపించి తమ అడవిలో వర్షాలు పడేలాగా చేసినందుకు, నదిలో నీరు పెరిగేలాగా చేసినందుకు పులిరాజుకు కృతజ్ఞతలు చెబుతాడు. తర్వాత నక్క మాట ఇచ్చినట్టుగానే బంగారు ముక్కున్న పక్షిని పక్షులకు రాణించేస్తాడు పులిరాజు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.